హాయ్ విను, అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ తర్వాత మన సేఫ్టీ ఓకే అన్నది ఇక్కడ ప్రశ్న అనమాట. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ వీడియో చేయట్లేదు, కాకపోతే దీంట్లో ఒక వాస్తవం ఉంది కాబట్టి. సో అక్కడ హాస్టల్లో కూడా క్రాష్ జరిగినప్పుడు ఎయిర్పోర్ట్ పక్కన ఉండే మెడికల్ కాలేజ్లో పిల్లలు భోజనం చేస్తూ వాళ్ళ మీదకి ఎయిర్ క్రాఫ్ట్ దూసుకెళ్ళడం, అక్కడ వాళ్ళకి గాయాలు తగలటం, తర్వాత కొన్ని ప్రాణాలు పోవడం చూసాం యాక్చువల్గా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మన ఇంట్లో పడుకుంటే సేఫా కాదా అన్నది ఇక్కడ ప్రశ్న. సో ఎందుకు అడుగుతున్నానంటే, మన కాలనీస్లో ఎక్కడ పడితే అక్కడ సెల్ టవర్స్ ఉన్నాయి, కానీ సెల్ టవర్స్ పైన ఒక రెడ్ లైట్ బ్లింక్ అవ్వాలని చెప్పి ఒక రూల్ ఉంది. ఎందుకంటే ఏ టాల్ బిల్డింగ్ పైన అయినా ఒక రెడ్ లైట్ బ్లింక్ అవ్వాలని రూల్ ఉంది యాక్చువల్గా. ఎందుకు ఈ రూల్ పెడతారంటే, పైనుంచి చాపర్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ వెళ్ళినప్పుడు దానికి ఒక ఇండికేషన్, దానికి ఒక సిగ్నల్. మన కాకినాడ పట్టణంలో ఎన్ని సెల్ టవర్స్కి ఈ లైట్స్ బ్లింక్ అవుతుంది అన్నది నేను చాలా సందర్భాల్లో దీన్ని అబ్జర్వ్ చేసి, నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ 5 years బ్యాక్ దీని మీద కంప్లైంట్ రైజ్ చేశాను. ఎక్కడ రైజ్ చేశానంటే గవర్నమెంట్ పోర్టల్లో రైజ్ చేశాను, టౌన్ ప్లానింగ్ ఫేజ్. వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇది మాకు సంబంధం లేదు, ఎయిర్పోర్ట్ అథారిటీ లేకపోతే డీజీఏకి సంబంధించింది అని చెప్పి ఇచ్చారు. సో నేను అసలు తీసుకున్నాను రిప్లై. ఒకసారి ఆలోచించండి, ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చి సిటీ అంతా తిరిగి ఎక్కడ టవర్స్ మీద లైట్స్ లేవని చెప్పి చెక్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే ఈ యొక్క స్ట్రక్చరల్ సేఫ్టీ, అదేవిధంగా మెయింటెనెన్స్ కోసం పర్మిషన్ ఇచ్చింది టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు. అర్థమవుతుందా అండి? సో తర్వాత ఏం చేస్తానంటే, కొంతకాలం వెయిట్ చేసి 5 years తర్వాత మళ్ళీ కంప్లైంట్ పెడితే వాళ్ళకి అసలు ఏ సంబంధమే లేదు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. సో ఇది డిలిమాలో ఉన్నారు. సో ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చి ఎలాగ చెక్ చేసి లైట్స్ ఎలిగేటెడ్ చూడదు. టౌన్లో ఉన్నప్పుడు టౌన్లో సేఫ్టీని చూడవలసిన అధికారులు ఎవరన్నది ఇక్కడ ప్రశ్న. ఏంటంటే మన కాకినాడలో కూడా ఇలాంటి టవర్స్, చాలా టవర్స్ ఉన్నాయి వితౌట్ లైట్స్. ఇంకొక డేంజర్ ఏంటంటే, మనది సీ కోస్ట్, మనకి సీలో చాలా ఆపరేషన్స్ జరుగుతాయి కాబట్టి, చాలా ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి, రిగ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి చాలా చాపర్స్ ఫ్లై అవుతూ ఉంటాయి. అదేవిధంగా విఐపీస్ వచ్చినప్పుడు కూడా ఫ్లైట్స్ మన ఇంట్ల పైనుంచి వెళ్తూ ఉంటాయి. ఒక ఫ్లైట్ ఒక టవర్ మీద హిట్ అవి క్రాష్ అవుతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఒక చిన్న బర్డ్ హిట్ అవుతేనే క్రాఫ్ట్ కూలిపోతుంది. అలాంటిది ఈ ఒక డేంజర్ జరగదని ఏమైనా గ్యారంటీ ఉందా? దీనికి అధికారులు స్పందించాలి, అధికారులు ఆలోచించాలి. ఏ డిపార్ట్మెంట్ అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకొని ప్రజల సేఫ్టీ చూడాలి. సో కాకినాడ వాసులందరూ దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా సెల్ టవర్స్ మీద లైట్స్ వెలగకపోతే ఇట్స్ యువర్ డ్యూటీ. సంబంధిత అధికారులని లేకపోతే కలెక్టర్కి అలర్ట్ చేసే డ్యూటీ మనది. ఏమంటారు? మన సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. మనం పడుకొని లేచేలోపు మనం ఈ లోకంలో లేకపోతే ఎట్లాగండి? బతికే హక్కు ఉంది కదా. వీ హ్యావ్ రైట్ టు లివ్. అర్థమవుతుందండి?